ఓం వారాహిదేవే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వారాహి నవరాత్రులు చివరి రోజులకైతే వచ్చేసామండి. ఈ నవరాత్రులు 9 రోజులు కానివ్వండి, 5 రోజులు కానివ్వండి, లేదా లాస్ట్ 3 రోజులు చేసుకున్నా కానివ్వండి, లేదా లాస్ట్ ఒక్కరోజు చేసుకున్నా కానివ్వండి, అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు పలకాలి, ఎలా పలకాలి, ఉద్వాసన పలికేటప్పుడు చెప్పవలసిన మంత్రం ఏమిటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాయండి. అంటే జూలై 23వ తేదీ గురువారం రోజున చేయాలా ఉద్వాసన, లేదా 24వ తేదీ శుక్రవారం వచ్చింది కదండి, ఈ రోజు పలకవచ్చా అనే అన్ని విషయాలు కూడా తెలియజేస్తాండి. ఇంకా పూజా మందిరంలో పూజ చేసుకున్న వారు కూడా అమ్మవారికి ఉద్వాసన పలకాల అనే విషయం కూడా తెలుసుకుందాము. మనం అందరం కూడా అమ్మవారికి ఎంతో సంతోషంగా ఈ 9 రోజులు కూడా పూజలు అయితే చేసుకున్నాం కదండి. మనకి వారాహి నవరాత్రి అనేది జూలై 15వ తేదీ ప్రారంభమయ్యి జూలై 23వ తేదీ గురువారంతో ముగిస్తాయండి. కొంతమంది ఏంటంటే జూలై 14వ తేదీ సాయంత్రం నుండే ఈ నవరాత్రులు అనేది ప్రారంభించుంటారు. వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రులు చేసుకున్న వారు అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు పలకాలో ఇప్పుడైతే తెలుసుకుందామండి. రోజులు చేసుకున్న వాళ్ళని సరే, అంటే ఒక్కరోజు చేసుకున్నా, 5 రోజులు చేసుకున్నా, 7 రోజులు చేసుకున్నా, లేదా 9 రోజులు కూడా నవరాత్రులు పూజ చేసుకున్న వాళ్ళు ఉద్వాసన అనేది అమ్మవారికి దశమి రోజు అయితే పలకాలండి. దశమి తిథి మనకి జూలై 24వ తేదీ అంటే 23వ తేదీ అయితే ఉంది. 23వ తేదీ నుండి 24వ తేదీ శుక్రవారం వరకు అయితే ఉందండి. ఈ జూలై 23వ తేదీ వరకు అంటే ఉదయం 8:41 వరకు అయితే నవమి తిథి అయితే ఉంటుందండి. తర్వాత నుండి దశమి తిథి అయితే ప్రారంభమవుతుంది. ఈ దశమి తిథి అనేది జూలై 24వ తేదీ ఉదయం 9:40 వరకు అయితే ఉంటుందండి. మనం ఉద్వాసన ఏ రోజు పలకాలి అంటే, మీరు జూలై 23వ తేదీ గురువారం రోజున అమ్మవారికి ఉదయాన్నే పూజ అయితే నిర్వహించుకోండి. మళ్ళీ సాయంత్రం వేళల్లో కొంచెం త్వరగానే, అంటే మనం 5:30 దగ్గర నుండి అమ్మవారికి పూజ చేసుకొని పునఃపూజ చేసుకొని మనం ఉద్వాసనది పలకవచ్చండి. మేము శుక్రవారం కూడా పూజ చేసుకుంటాం, అంటే 24వ తేదీ వచ్చి శుక్రవారం వచ్చిందండి. శుక్రవారం రోజు కూడా పూజ చేసుకుంటాం అనుకునే వాళ్ళు మనం శుక్రవారం అయితే ఉద్వాసన అయితే పలకరండి. శుక్రవారం మంగళవారం రోజున మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని అయితే పంపించాం కదండి, అందుకని శుక్రవారం మంగళవారం రోజున ఉద్వాసన అయితే పలకము. ఇంకా శుక్రవారం కూడా పూజ చేసుకొని శనివారం రోజున అయితే ఉద్వాసన పలకొచ్చండి. మనకి శనివారం రోజున తొలి ఏకాదశి పండుగ ఉంది కాబట్టి ఈ పండుగ కూడా మనం పూజ చేసుకొని ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం అయితే మనం ఉద్వాసన అయితే పలకవచ్చు. 14వ తేదీ నైట్ ప్రారంభించినా సరే, అంటే ఈ నవరాత్రులు కొంతమంది 14వ తేదీ సాయంత్రం నుండి ప్రారంభించారు. అలా ప్రారంభించిన వాళ్ళైనా సరే ఉద్వాసన అనేది, అంటే 14వ తేదీ ప్రారంభించిన 15వ తేదీ ప్రారంభించిన నవరాత్రులు అనేది ఉద్వాసన అనేది మనం 23వ తేదీ గురువారం అయితే పలకాలండి. ఒకవేళ మీకు 23వ తేదీ మేము కుదరలేదు అనుకుంటే మీరు 25వ తేదీ అయితే ఉద్వాసన అయితే పలకాలి. నేను ఇక్కడ చెప్పేది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం పెట్టి మనం పూజలు అయితే నిర్వహించుకుంటామండి. అయితే మనం ఈ లాస్ట్ రోజు అయితే అమ్మవారికి మహా నైవేద్యం అయితే ఉండాలండి. మహా నైవేద్యంగా మనం కొన్ని రకాల పిండి వంటలు అయితే చేసుకొని అమ్మవారి దగ్గర నైవేద్యం అయితే పెట్టాలి. కాకుండా అమ్మవారికి తాంబూలం అయితే చూపించాలండి. తాంబూలం ఉపచారం దగ్గర తాంబూలం అయితే చూపించాలి. మనం నిండు ముత్తైదులకి ఎలాగైతే తాంబూలం ఇస్తామో చీర, బ్లౌజు, గాజులు, పసుపు, కుంకుమ, పూలు తాంబూలం పెట్టి అమ్మవారికి కూడా ఇవ్వాలండి. ఇలా చీర పెట్టి, ఒకవేళ మీరు చీర పెట్టలేకపోతే బ్లౌజ్ పీస్ అయినా పెట్టి అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలి. పసుపు, కుంకుమ, గాజులు, పూలు ఇలా అయితే సమర్పించాలండి. పెట్టిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన పలకాలి. పీఠం ఏర్పాటు చేసుకున్న వాళ్ళే ఉద్వాసన పలకాల, లేదా దేవుడి మందిరంలో చేసుకున్న వాళ్ళైనా ఉద్వాసన పలకాలంటే మీరు ఎవరైతే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకున్నారో ఈ నవరాత్రులు 9 రోజు వాళ్ళు మాత్రమే ఉద్వాసన పలకాలండి. మీరు నిత్య పూజలాగా అమ్మవారిని దేవుడి మందిరంలో నిత్యం అమ్మవారు మీకు ఉంటారు, మేము ఈ నవరాత్రులు చేసుకున్నాము అనుకునే వాళ్ళైతే ఉద్వాసన పలకవలసిన లేదండి. ఎందుకంటే నిత్యం ప్రతిరోజు అమ్మవారు మీ దేవుడి మందిరంలో ఉంటారు కాబట్టి ఉద్వాసన అయితే అవసరం లేదు. కానీ మరి పూజా మందిరంలో కూడా ఈ 9 రోజులు కూడా అమ్మవారిని పెట్టుకొని ఈ 9 రోజుల వాటికి పూజ చేసుకుందాం అనుకొని అమ్మవారిని అయితే పెట్టుకుంటారు కదండి, అలాంటి వాళ్ళు కూడా ఉద్వాసన అయితే పలకాలండి.
కానీ నిత్యం పెట్టుకునే వాళ్ళైతే నిత్యం ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళు ఉద్వాసన పలకనవసరం లేదండి. ఎవరైతే 9 రోజులుగా ప్రత్యేకంగా పూజాపీఠం ఏర్పాటు చేసుకొని కానివ్వండి, పూజా మందిరంలో పెట్టుకొని కానివ్వండి, ఈ పూజ అయితే నిర్వహించుకుంటారో వాళ్ళైతే ఉద్వాసన పలకాలండి. ఇచ్చిన తాంబూలాన్ని ఏం చేయాలంటే, మన ఇంటికి ముత్తైదులు ఎవరైనా వస్తారు కదండి, వారికైతే ఈ తాంబూలాన్ని అయితే ఇవ్వచ్చు. లేదా మీరే అయినా కట్టుకోవచ్చండి అమ్మవారికి పెట్టిన చీరని. అమ్మవారికి తాంబూలము, మహానైవేద్యము, హారతి చూపించిన తర్వాత పూజలో ఉన్న కుంకుమను పెట్టుకొని అక్షింతలు తలపై వేసుకొని మనం పీఠాన్ని అయితే కదపాలండి. అయితే ఈ పీఠం కదిలేటప్పుడు అందరికీ వచ్చే సందేహం ఏంటంటే, దీపం కొండెక్కాక కదపాలా లేదా దీపం ఉన్నప్పుడే కదపాలా అని సందేహం అయితే ఉందండి. దీపం ఉన్నప్పుడే మన పూజా పీఠం అయితే కదిలించాలండి. అయితే అఖండ దీపం పెట్టుకున్నారో వాళ్ళైతే ముందు రోజు కొంచెం ఆయిల్ అయితే తక్కువగానే పోసి ఆ అఖండ దీపం కొండేదాకైనా ఉండొచ్చు. ఒకవేళ మీరు ఉద్వాసన పలికేటప్పుడు అఖండ దీపం ఇంకా జ్యోతి వెలుగుతూ ఉండంటే ఆ దీపాన్ని మనం పూజా మందిరంలో అయితే పెట్టుకోవచ్చండి. కలశం పెట్టుకునే వాళ్ళు కూడా కలశాన్ని అయితే మనం 2 చేతులతో పట్టుకొని అమ్మవారి కదిలించాలండి. వారికి పూజ చేసుకున్న తర్వాత మనం ప్రాణప్రతిష్ఠ చేసుకున్న కలశాన్ని కానివ్వండి, ఇంకా అమ్మవారి చిత్రపటం కానివ్వండి, లేదా విగ్రహం కానీ పెట్టుకొని ఉంటారు కదండి. మీరు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధాలుగా మరి పూజ చేసుకొని పెట్టుకొని ఉంటారు. మీరు ఏవైతే పెట్టుకున్నారో ఆ కలశాన్ని కానివ్వండి, విగ్రహాన్ని కానివ్వండి, అమ్మవారి చిత్రపటం కానివ్వండి 2 చేతులతో పట్టుకొని నేను స్క్రీన్పై చూపిస్తున్న ఉద్వాస మంత్రాన్ని చెప్పుకొని అమ్మవారిని కదపాలండి. మీరు లలితాదేవిని పెట్టుకొని ఉంటారు కదండి, లేదా కొంతమంది లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని ఉంటారు. మీరు ఎవరినైతే పెట్టుకొని పూజ చేసుకుంటున్నారో దుర్గాదేవికి బదులు ఆ అమ్మవారి నామం అయితే తలుచుకోండి. పునరాగమయచ 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 అంటూ 3 సార్లు పలకాలండి. ఇలా అన్నిటినీ పలికిన తర్వాత అమ్మవారిని పంపించి మళ్ళీ తిరిగిరా తల్లి అని ఉద్వాసన అయితే పలకాలండి. ఇక అన్నిటినైతే కదపాలి. పూజలో ఉపయోగించిన పూలని, గౌరీదేవిని మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే నిమజ్జనం అయితే చేయండి. కలశం మీద కొబ్బరికాయను మన ఇంట్లో ప్రసాదంగా స్వీకరించాలి. కలశం మీద ఉన్న బ్లౌజ్ పీస్ని మనమే కుట్టించాలండి. ఇంకా కలశంలోని వాటర్ని మనం ఎవరు తొక్కని ప్లేస్లో పోయవచ్చు, లేదా మనం చెట్లో అయినా పోయవచ్చు అండి. ఇంకా ఈ దశమి రోజున అయితే అమ్మవారి కుంకుమ పూజ అయితే చేసుకుంటాం కదండి, ఆ కుంకుమని ఏంటంటే మనం రోజు నుదుటినైతే ధరించాలండి. ఇంకా ఇంటికి వచ్చిన ఎవరైనా ముత్తైదులు ఉంటే ఆ కుంకుమని ఇవ్వచ్చు. ఇంకా ఇలా చేస్తే చాలా మంచిదండి. ఇంకా వారికి అమ్మవారికి నిమ్మకాయల దండ అయితే వేస్తాం కదండి, ఆ నిమ్మకాయలను ఏం చేయాలంటే మనం ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చండి, లేదా మనం బండ్లకైనా ఇలాంటి వాటికైనా మనం ఈ నిమ్మకాయలను అయితే కట్టుకోవచ్చు. కలశం మీద కొబ్బరికాయని తినగలిగితే అందరూ ప్రసాదంగా స్వీకరించండి, లేదా పారే నీటిలైనా వేయవచ్చండి. కలశం కింద అఖండ దీపం కింద పెట్టిన బియ్యాన్ని ప్రసాదంగా ఇంట్లో అందరూ స్వీకరించవచ్చండి. ఇంకా అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు అఖండ దీపంగా పెట్టుకున్న ప్రవిధులు ఏంటంటే వచ్చే సంవత్సరం మనం వాటిని మరలా వాడుకోవచ్చు అండి. మనం నవరాత్రులు చేసుకున్నప్పుడు ఉద్వాసన ఎప్పుడు పలకాలో నేను ఈ వీడియోలో తెలియజేశానండి. అంటే ఏ రోజున పలకాలో, ఎలా పలకాలో, ఇంకా అమ్మవారికి ఉద్వాసన చెప్పేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏంటి, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఇంకా ఏమన్నా ఈ ఉద్వాసనకు సంబంధించి సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.